నెయ్యి కల్తీ కాలేదని జగన్ చెప్పటం సిగ్గుచేటన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలకు ఎందుకు సడలించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. పాలే సేకరించకుండా నెయ్యి ఎలా ఇచ్చారని అంటున్నారు. అయోధ్యకు పంపించిన లడ్డూలు తిరుపతి నుంచి పంపలేదని పేర్ని నాని అంటున్నారని, లడ్డూ కల్తీ గురించి తెలిసే అక్కడి నుంచి పంపలేదా అంటూ ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. అది వాళ్ళు చేసినటువంటి మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కల్తీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. రిపోర్ట్లో ఎక్కడ రాలేదని వాళ్ళకి 100% కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారు. 2019లో వచ్చినటువంటి ఏదైతే వాళ్ళు నిబంధనల్ని సడలించారు, ఎందుకు నిబంధనలు సడలించారు ముందని సమాధానం చెప్పండి. 4 లక్షల లీటర్ల పాలు మినిమం సేకరణ చేయాలి, దాదాపు 18 టన్నులు వెన్న సేకరణ చేయాలి, దగ్గర 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాలి. ఇవన్నీ కూడా పెడితే అవన్నీ కూడా సడలించేశారు. అసలు పాలే లేవు, అందులో కెమికల్స్ ఉన్నాయి, అందులో మొత్తం కూడా ఎక్కడా కూడా దాంట్లో నెయ్యి లేదని చెప్పి క్లియర్ గా రిపోర్ట్లు వస్తాయి. ఇంకా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక ఆయన మాట్లాడతారు, బందర్లో ఉన్నటువంటి పేరు నాని గారు మాట్లాడతారు, మేము ఇది అయోధ్య రామాలయానికి పంపించిన లడ్డూలు తిరుపతి లడ్డూలు కాదు, అక్కడెక్కడ దాంట్లో కల్తీ జరగలేదన్నారు. అంటే ఏంటి, కల్తీ జరిగిందని మీరే ఒప్పుకుంటున్నారు కదా, అవేదో రామేశ్వరరావు గారు చేసి ఇచ్చారు లడ్డూలు అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు చేసిన పని